చూస్తున్నాం. ఏఐసీసీ ఆఫీసులో లోక్సభ సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఉత్తమ్, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై సమన్వయకర్తలతో చర్చిస్తున్నారు ఖర్గే. తెలంగాణ తర్వాత కర్ణాటక సమన్వయకర్తలతో, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఏపీ సమన్వయకర్తలతోనూ ఖర్గే సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఆఫీసులో లోక్సభ సమన్వయకర్తల సమావేశం ప్రారంభమైంది. రైట్, ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. కాసేపటి క్రితమే ఏఐసీసీ ఆఫీసులో లోక్సభ సమన్వయకర్తల సమావేశం అయితే ప్రారంభమైంది. మరి ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు. దీంట్లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది శివ? రైట్ ఉమా, దేశవ్యాప్తంగా కూడా లోక్సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను కాంగ్రెస్ అగ్రనాయకత్వం నియమించింది. దాదాపు 539 మంది కోఆర్డినేటర్లను నియమించింది సమన్వయకర్తలుగా. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా కోఆర్డినేటర్లకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేస్తుంది. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా ఈ సమన్వయకర్తల సమావేశం జరుగుతోంది. ఈ రోజు ఇటు తెలంగాణకు సంబంధించిన కోఆర్డినేటర్లతో సమావేశం ప్రారంభమైంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశంలో ప్రధానంగా పాల్గొనబోతున్నారు. అయితే ఇటు సమన్వయకర్తలుగా తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు ఇటు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు ఇటు కమిటీ మెంబర్లుగా ఉన్న జీవన్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క, సునీల్ కనుగోలు లోపల సమావేశంలో ఇద్దరు కూడా పక్కపక్కనే ఉన్నారు. పలు కీలక విషయాలపై ఇద్దరు కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా చూసుకుంటే కనుక రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, అంటే నెక్స్ట్ ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయడానికి సంస్థాగతంగా కేడర్ ఏ విధంగా ఉంది, కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి, కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇవ్వాలి, అంటే మోరల్గా సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, ఒక నాయకుడు అనే వ్యక్తి కార్యకర్తలకు భరోసా ఏ విధంగా ఉండాలి, మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా మొత్తం కీలకంగా కొన్ని విషయాలపై కూడా ఈ సమావేశం చర్చించబోతున్నారు. అంటే దాదాపు ఈ సమావేశంలో 50 నుంచి 70 మంది సమన్వయకర్తలు పాల్గొన్నారు. అంటే కేవలం ఒక తెలంగాణకు సంబంధించి కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమన్వయకర్తలు కూడా దీనిలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు కూడా ఏఐసీసీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే మీటింగ్ హాల్లోనే ఈ సమన్వయకర్తల సమావేశం అనేది కొద్దిసేపు క్రితమే 5 నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఇటు యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్యూ కార్యకర్తలతో సమావేశం ఉన్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 2024 లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ సమన్వయకర్తలను నియమించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ సమన్వయకర్తలు పార్టీ బలోపేతానికి కోసం పనిచేయబోతున్నారు. దానిలో భాగంగానే ఈ సమావేశం అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మరోవైపు ఈ పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఈ నెలాఖరు జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా వీటిని పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తర్వాత ఎలాగో 9వ తారీఖు వరకు మాత్రమే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి తర్వాత వితిన్ 1 వీక్ 10 డేస్లో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈలోపే ఎన్నికలు కూడా అమల్లోకి రాబోతుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో ఈ లోపలే ఈ 539 మంది సమన్వయకర్తలు ఎవరైతున్నారు కోఆర్డినేటర్లు పార్టీ బలోపేతానికి ఏ విధంగా ఎటువంటి వ్యూహాలను, ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేయాలి, ఇంతకుముందు చెప్పినట్లుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి, కేడర్ను కాపాడుకోవడానికి, కేడర్కు భరోసా కల్పించడానికి, పార్టీని అధికారులకు తీసుకురావడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. చూడాలి ఏం జరగబోతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణకు సంబంధించిన సమన్వయకర్తలు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు సమన్వయకర్తగా జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వీరు నలుగురు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. వారికి ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు వస్తారనే సమాచారం అయితే ఉంది. కానీ కొన్ని కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కొందరు డెలిగేట్స్ వచ్చి వారితో సమావేశమవుతున్న నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఇక మిగతా సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు. అంటే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా సునీల్ కనుగోలు నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే దానిపై కూడా ఇప్పటికీ ఒక నివేదిక కూడా తయారు చేసినట్లుగా కూడా ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే సునీల్ కనుగోలు టీం సర్వే కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన నివేదిక కూడా అధిష్టానానికి సమర్పించిన నేపథ్యంలోనే దానిపై కూడా అంటే ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, తప్పిదాలకు అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. చెప్పండి ఉమా. రానున్న ఎలక్షన్ నేపథ్యంలో అక్కడకు విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రులకు కానీ ఎలాంటి బాధ్యతలు అప్పగించనుంది ఏఐసీసీ అధిష్టానం? రైట్, ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక సమన్వయకర్తలుగా 17 నియోజకవర్గాల్లో 14 మంది సమన్వయకర్తలు, వీరిలో ముగ్గురు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరి ముగ్గురికి మాత్రం రెండు నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మొత్తం ఈ మంత్రులందరూ కూడా ఏదైతే సమన్వయకర్తలుగా నియమించారో ఆ నియోజకవర్గాలు పార్టీ బలోపేతం కోసం. ఇక ఇప్పటి వరకు వారికి ఈ సమన్వయకర్తలకు ప్రకటించి ఇప్పటికే 3 రోజులు అవుతుంది కాబట్టి ఈ 3 రోజుల్లో ఆ పార్టీ ఈక్వేషన్స్ ఏ విధంగా సంస్థాగతంగా ఒక్కొక్కరికి ఒక నియోజకవర్గాన్ని లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించిన నేపథ్యంలో అక్కడ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు అక్కడ గెలిచారు, ఎంత మెజార్టీ తగ్గింది, ఏ నియోజకవర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని నిలబెడితే అతనికి పార్టీ సంస్థాగతంగా పార్టీ బలం ఏ విధంగా ఉంది, కేడర్ నుంచి ఎంత సపోర్ట్ లభిస్తుంది, ఆపోజిట్ ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నారు, రెండు ఈక్వేషన్స్ చూసుకుని పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలు రచించాలి అనే దానిపై కూడా వీరందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే ప్రత్యేక బాధ్యతలు అంటే సమన్వయకర్తగా ఆల్రెడీ వారిని నియమించారు కాబట్టి ఇక వారికి కేటాయించిన నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు కోసమే వీరందరూ పనిచేయాల్సి ఉంటుంది, పార్టీని బలోపేతం చేయడం కోసం. అంటే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 12 సీట్లకు పైగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక హామీ కూడా ఇచ్చారు, గెలిపించి గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు ఇటు సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే యోచనలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఖమ్మం నుంచి పోటీ చేపిస్తారంటూ కూడా ఒక కీలక సమాచారం అయితే అందుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. అంటే సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా అందరూ కొన్ని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా అధిష్టానానికి ఒక నివేదికను పంపించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారంటూ కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ లోక్సభ సీట్లు అనేవి కూడా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుందంటూ కూడా అందరూ కొన్ని వారి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు మంత్రులతో పాటు ఏదైతే సమన్వయకర్తలుగా నియమించారు మంత్రులతో పాటు ఇతర సీనియర్ నేతలు కూడా దీనిలో అవకాశం కల్పించారు. అంటే ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, ఇతర సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమన్వయకర్తలుగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వారి లోక్సభ నియోజకవర్గాల పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని ఎటువంటి వర్గ విభేదాలు, అభిప్రాయ భేదాలు లేకుండా అందరినీ కలిసి పనిచేసే విధంగా సమన్వయం చేయడం అనేది సమన్వయకర్త పనిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా అందరి మధ్య సమన్వయం గురించి పార్టీ బలోపేతానికి, పార్టీ విజయం సాధించడానికి వీరందరిగా కృషి చేయాల్సిందిగా అధిష్టానం దిశానిర్దేశం చేయబోతోంది. ఈ సమావేశం తర్వాత మంత్రుల షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ ఇంకెవరైనా అక్కడ ముఖ్య నేతలను వీళ్ళు కలిసే అవకాశం ఉందా? రైట్, ప్రధానంగా చూసుకుంటే కేవలం ఈ సమన్వయకర్తల సమావేశానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఫర్దర్గా వారు ఏమైనా ఈ నెక్స్ట్ ఇంకా రాబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి తర్వాత ఫర్దర్గా ఆ కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ లోపే ఏమైనా ఆయా శాఖలకు సంబంధించిన నిధులు కానీ గతంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఏవైతే ఉంటాయో అవి విడుదల చేయవలసిందిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఇక్కడికి వచ్చారు కాబట్టి కేంద్ర మంత్రులను కూడా కలిసేందుకు కూడా కొంతమంది అపాయింట్మెంట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అయిన తర్వాత వారు కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో వారు అపాయింట్మెంట్ ఇస్తే వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు సీతక్క కానీ, కొండా సురేఖ, భట్టి విక్రమార్క, మరోవైపు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ వీరందరూ కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను కలిసి ఆయా శాఖలకు కావాల్సిన నిధులను కానీ, ఆర్థిక సహాయాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉమా. శివ, అలాగే మొదటగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులతో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మంత్రులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవాళే ఈ 2 సమావేశాలు జరిగే అవకాశం ఉందా? ఈ కర్ణాటక సమావేశం కూడా డెఫినెట్గా
ప్రతిరోజు కూడా 3-4 రాష్ట్రాలకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశం అయితే జరుగుతోంది. దానిలో భాగంగానే ముందు తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన నేతలతో మరికొంతమంది కీలక నేతలతో కూడా ఈ సమావేశం అయితే జరుగుతుంది. తర్వాత కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే నేతలందరూ కూడా ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కానీ మల్లికార్జున ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా మునియప్ప, ఇతర బోసురాజు, ఇతర నేతలందరూ కూడా కర్ణాటక సంబంధించిన మంత్రులందరూ కూడా మరికొంతమంది సీనియర్ నేతలందరూ కూడా దీనిలో సమన్వయకర్తలు ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకున్నారు. మరోవైపు ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇటు తులసిరెడ్డి కొద్దిసేపు క్రితమే ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. ఇతర సీనియర్ నేతలందరూ కూడా దీనిలో సమన్వయకర్తలు ఉన్న వారందరూ కూడా ఏఐసీసీ కార్యాలయం చేరుకున్నారు. ఈ తెలంగాణ సంబంధించిన సమన్వయకర్తల సమావేశం ముగిసిన తర్వాత కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సమన్వయకర్తలతో 5 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఉమా, ఎస్సీవై సమావేశానికి సంబంధించి తర్వాత సోనియాతో ఏమైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, ఫైనల్గా ఇక అగ్రనాయకత్వం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఫైనల్గా నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది సోనియా గాంధీకి ఎప్పటికప్పుడు మల్లికార్జున ఖర్గే ఇటు రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీకి కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సోనియా గాంధీ ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంత ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, పార్టీ పరంగా ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతోంది, దానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేశారు, వారి నుంచి సమన్వయకర్తలుగా వచ్చిన వారు మంత్రులు కానీ సీనియర్ నేతలు కానీ ఎటువంటి సమాచారం ఇచ్చారు, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని చెప్పి కూడా ఒక నివేదికను తయారు చేస్తే ఆ నివేదికను కూడా సోనియా గాంధీకి సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినా కూడా దానికి సంబంధించిన నివేదికను ఎప్పటికప్పుడు సోనియా గాంధీకి నివేదిక రూపంలో కేసీ వేణుగోపాల్ సమర్పిస్తారు. ఉమా, శివ, అలాగే ఎలక్షన్లో చూసాము రేవంత్ రెడ్డి రాకతో రేవంత్ రెడ్డి ప్రచారంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మిగిలిన ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ పార్టీ ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా అన్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? రైట్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అందరితో కలిసి పార్టీ బలోపేతానికి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కృషి ఎంత ఉందో అలాగే లోక్సభలో కూడా అదేవిధంగా అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తాను, తెలంగాణను ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో గవర్నమెంట్ని ఫామ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎల్బీ స్టేడియంలో సోనియా గాంధీని ఒక ఊరేగింపుగా కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే మనం గతంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సమయంలో మనం చూసాం. ఇప్పుడు కూడా ఒకటే హామీ ఇచ్చారు, 10 నుంచి 12 లోక్సభ స్థానాలను గెలిపించి గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే అందరూ కలిసి పనిచేయాలి, 12 కన్నా ఇంకెక్కువ సీట్లు రావాలనేది రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఇటు సోనియా గాంధీ కూడా తెలంగాణలో పోటీ చేయడం వల్ల సీట్లు అనేవి ఇంకా మరికొంత పెరిగే అవకాశం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా అందరూ కలిసి పనిచేయాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ కూడా చూసుకుంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసి ఓడిపోయారో అటువంటి వారిని కూడా మరొకసారి పిలిపించుకుని అందరికీ ధైర్యం చెప్తూ కూడా మీ వెంట నేను ఉంటాను, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయండి అంటూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంబంధించి కూడా కొంతవరకు నిధులు కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు, పార్టీ బలోపేతానికి పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, పార్టీ మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందంటూ అంటే ఒక ధైర్యం కల్పించే భరోసా కల్పించే ప్రయత్నం అయితే ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా అందరూ కలిసి పనిచేయడం వల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే విజయం సాధించామో ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా 12 పైన లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.